హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మిస్టర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఇలా వీడియో చూసుకున్నట్టయితే మనం అయితే సిఎస్ ర్యాంక్ అయితే ఆడుతున్నాం. ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ చేసుకుని మీతో అయితే మాట్లాడతాను. ఏంటంటే ఇలా విశేషము, మనమైతే సిఎస్ ర్యాంక్ అయితే కొంత నుంచి పుష్ చేయట్లేదు. అందుకనేసి సిఎస్ ర్యాంక్ కూడా కొంచెం పుష్ చేయాలా, ఎందుకంటే బికాస్ కొంచెంలో సీజన్ పడిపోతుంది. బీఆర్ ర్యాంక్ సీజన్ పడిపోయింది. అందుకనేసి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. కరెక్ట్ టైంకి ఇదే కంటెంట్ కూడా మనం అయితే దీర్ఘంగా చాలా ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనమైతే. అరే ఏంటి కాదు, మనం ఆట ఆడిపించుకుంటాం. నేనైతే చాలా రోజుల నుంచి ఈ మ్యాప్లోకి రావడమే మానేసిన. ఈ మ్యాపే రాలే ఆల్మోస్ట్. ఇప్పుడు మన ల్యాప్ కూడా అయిపోతుంది. వస్తున్నారు అప్పుడా చొక్కర కొడుతుంది. హీల్ అయితే అయిపోయింది. బయట నుంచి అయితే ఇప్పుడైతే హీల్ అయితే అయిపోయింది. వానికి సడన్ షాక్ అయితే ఇచ్చేద్దాం. అరే యార్ ఏంది పంచాయతీ గైస్ తప్పించుకున్నాడు పోదాం అనుకున్నా, కానీ తప్పి లేకపోయినా 2 కిల్లు కొట్టింది గైస్. మాకొక్కతే చలో గైస్, ఇప్పుడు కూడా వెళ్ళిపోదాం. మనమైతే చచ్చిపోవద్దు. నాకైతే సెట్టింగ్స్ అయితే ఒకటి కావాలి గైస్, అది దొరుకుతలేదు. చెక్కిన అయితే ఎట్లా గైస్? ఆ సెట్టింగ్స్ అయితే ఎంత ఎత్తుకున్నా దొరుకుతలేదు మీకు. చలో మరి ఇప్పుడు దొరకదాని గురించి మనం ఆలోచించుకుంటుంటే ఏమైపోతుంది కదా. ఎమోట్ వేసే అలవాటు మాత్రం నాకు తొందరలో బికాస్ ఇట్లకి వెళ్ళి అయితే ఒకడు అక్కడ అయిపోయింది అన్నమాట. ఓ నో నో నో. ఓకే, అక్కడ షిట్, నేను పోకుండా బాగుండే, బట్ వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ఇలా తనగా ఎట్లా చచ్చిపోయేది, ముందే చచ్చిపోయింది. మరి కొంచెం మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం వదిలేకండి గైస్. ప్లీజ్ ఏమనుకుంటుంది, సపోర్ట్ అయిపోయింది. మరి ఏంటది అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు కూడా. ఏమంటారు మరి? ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే ఈ 2024 మాత్రం మీరు కొంచెమైనా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తొందరగా సబ్స్క్రైబ్ చేయగలుగుతారు. ఏం లేదు గైస్, సింపుల్. ఇట్లా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చెప్పండి గైస్. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా గైస్? మనోడు కూడా అట్లయితే ఖాళీ కొట్టి పడేసిండ్రు గాయస్. చలో మళ్ళీ సౌండ్ అయితే పెట్టుకుందాము. మనం ఏమంటారు గాయస్, మనమైతే సౌండ్ పెట్టుకొని వీడియో ఆన్ చేసి ఒక్క నిమిషం. ఇంకైతే అంత ఎక్కువ సౌండ్ వస్తలేదు, కొంచెం తక్కువ ఉంది చాలా విషయం. మనమైతే ఇప్పుడు సౌండ్ పెట్టుకున్నట్టు చేయాలి గాయస్. చలో మనం చూద్దాం. ఏంది బుల్లెట్లు ఎక్కువైనట్టున్నాయి కదా. బుల్లెట్లు ఎక్కువైతే మనం ఏం చేయలేం. మళ్ళా బుల్లెట్లు ఎక్కువైతే మనం ఏం చేయలేం. మళ్ళా ఏం చెప్తాం గాయస్. వాడు నా వల్ల ఎక్కువ కూడా తమ్ముడు నీ వల్ల మీరు ఎక్కుతాయినా కానీ గాయస్ ఎక్కేటోని, కానీ కొంచెం మిక్స్ అయిపోతుంది. గోడ కలగలుగుతుంది అంతే. ఓకే, ఎనిమిస్ అయితే బీఎఫ్ ముందే ఉంటారు. లోపలికి పోదాం మనం.
లోపల పోయిన తర్వాత ఏంటి ఇంట్లో పెట్టిన గైస్ అనవసరంగా ఇంత తప్పు మీద తప్పు చేస్తాను గేమ్ ప్లే ఆడేటప్పుడే బద్ధకంగా వాళ్ళంతా చలో గైస్ మనం వచ్చిన అదే అంత ఇప్పుడైతే అయిపోయింది. మనమైతే జాగ్రత్తగా ఆడదాం ఇప్పుడు. బికాస్ అంటే మేమైతే తొందర పడుతుంది అనమాట. మీకు అర్థమవుతుంది, నాకైతే అర్థమవుతుంది. చాలా తొందర పడుతున్నా కలిసి ఇప్పుడైతే గొంత ఒకటి పీనట్టు తీసుకున్నాను మనం. ఇప్పుడైతే ఇలాగ ఇప్పుడు చూసినట్టయితే దగ్గరికైతే మెల్ల వెళ్ళాలి. మనకైతే స్కిల్ సాధించామన్నమాట. మన స్కిల్ ఎక్కువ అవసరం లేదు. మన కిల్ పెట్టాలి లేదంటే మన నెంబర్ 4 సాగుకు పోయిందనమాట. ఇప్పుడైతే సరే అయిపోయింది. అసలు నిజంగా చెప్తాను కదా, కొంచెం ఏమైందంటే కొంచెం ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది. ఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇంకో ఫోన్ అయితే తీసుకున్నా. అందుకనిసే ఇప్పుడైతే ఫోన్ అయితే ఆడడం కొంచెం కష్టము. తమ్ముడు బుల్లెట్ ఎక్కడ పిల్లల మనం కూడా సపోర్ట్ ఇద్దాం. మనకి రిమోట్ వేయడం మానేద్దాం. చలో రిమోట్ ఇప్పటి నుంచి వేయడం మానేస్తున్నా. నేను ముందు వస్తున్నా, వీడియో వచ్చేస్తున్నా. చాలా ఖాళీ రిమోట్ వస్తుంది. ఎప్పుడైతే ఎనిమిది కొడతాను అప్పుడు రిమోట్ వస్తుంది. Double takedown. తమ్ముడు థ్యాంక్స్ రా. ఓ బాయ్. ఇప్పుడు దీంట్లో అందుకో ఇక ఇంకేముంది చెక్కబాటు కిల్ అయితే పడ్డది. కానీ ఇదైతే ఒక్కకాలం వస్తే ఎమ్మటే అంటే ఇట్లా సెట్టింగ్స్ ఎమ్మటే అంతా ఇప్పుడు అయితే I make mistakes, but I always come back. మన కోసం వాళ్ళు పాట రాసుంటారు. ఇప్పుడు చూసినట్టు అయితే పడ్డది.
ఖాళీ అయిపోయిందారా Help me! Help me! కొట్టేసిండ్రు. థ్యాంక్ యూ బ్రో. ఇవాళ పైన ప్రాబ్లం లేదు కానీ కిల్ అయితే కొట్టేశారు. ఎందుకంటే ఇప్పుడు లూట్ అనేది ఏంటంటే గతం ఇప్పుడు మనం ఇక ఓకే పెద్ద పెద్ద సామాన్లు విషయం పెద్ద పెద్ద లూట్ వేసినప్పుడు మనమైతే జాగ్రత్తగా ఆడదాం. గచ్చిలో మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం చూస్తున్నట్టయితే కాలేజీలు ఏంది బాగా అంతగానో పడుతున్నాం అనుకోకండి అరవాలా. ఎందుకంటే 3 రౌండ్లు మనకి 3 రౌండ్లు ఎంత జోష్ ఉంటే మనం మాత్రం ముట్టగలుగుతాం చెప్తాను మీరు. ఒక చెక్ చేసినట్టు ఓకే నా భయ్య కిలో కొట్టండి మళ్ళా. మరి ఇంత దూరం లేదు చెక్ చేసినట్టుగా ఊడిపోతాం అన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు ఆడ ఆడతాడు అయితే వీడియో సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాం. చలో బాయ్ బాయ్.